ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ల పొత్తులకు సంబంధించిన అంశంపై బిజీగా ఉన్నారు. విజయవాడ జనసేన పార్టీ ఆఫీసులో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సిపిఐ నేతలతో భేటీ కానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సమావేశంలో ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించున్న జనసేన వామపక్షాల సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇవాళ కొలికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దాదాపు పొత్తులు ఖరారైన నేపథ్యంలో 26 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలను ఆశిస్తున్నారు వామపక్ష నేతలు. నేతాజీ దీనిపై డీటెయిల్స్ అందిస్తారు. నేతాజీ, ఇవాళ 12 గంటలకు వామపక్ష నేతలతో భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పలు దఫాలుగా పొత్తుల అంశానికి సంబంధించి సీట్ల కేటాయింపు అంటే సర్దుబాట్లకు సంబంధించినటువంటి చర్చించినటువంటి వామపక్ష నేతలు పవన్ కళ్యాణ్తో చర్చించారు. తాజాగా ఇవాళ కూడా భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 26 అసెంబ్లీ, 4 లోక్సభ పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇవాళ కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో సిపిఎం నేతలతోటి సమావేశమవుతారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే అటు వామపక్ష నేతలను కూడా ఆహ్వానించారు. ఎన్నికల్లో పొత్తులు ఆల్రెడీ కన్ఫర్మ్ అయినాయి. కాకపోతే సీట్ల సర్దుబాటు విషయంలోనే ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే గతంలో 6 సార్లు ఇటు వామపక్ష నేతలతోటి జనసేన ముఖ్య నేతలు అలానే పవన్ కళ్యాణ్ కూడా సమావేశమయ్యారు. ఈ రోజు మరోసారి ఆహ్వానించారు కాబట్టి వాళ్ళ సీట్ల సర్దుబాటు అన్నది ఫైనల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళు మాత్రం ప్రతి జిల్లా నుంచి కూడా ఒక అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. అటు సిపిఎం ఒకటి, సిపిఐ ఒకటి, అంటే 2 వామపక్ష నేతలు ప్రతి జిల్లా నుంచి 2 అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్నారు. అంటే 13 జిల్లాలకి 13x2 చూసుకుంటే 26 అసెంబ్లీ స్థానాలు, అలానే 4 పార్లమెంటు స్థానాలను ఈ వామపక్ష నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముందుగా పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తోటి భేటీ అవుతారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోటి భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే పొత్తు విషయం అయితే ఓకే అయింది. అటు నిన్న లక్నోలో బిఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా పవన్ కళ్యాణ్ సమావేశమై వచ్చారు. అక్కడ జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవాళ ఈ వామపక్ష నేతలతో భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉంది. అలానే వచ్చే నెల 3, 4 తారీఖుల్లో ఏపీ, తెలంగాణలో బిఎస్పీ అధినేత్రితో కలిసి సంయుక్తంగా సభలను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అందులో ఈ వామపక్ష నేతలు కూడా పాల్గొంటారు కాబట్టి ఆ సభలకు సంబంధించిన రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి, దానికి తగ్గ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇవాళ చర్చిస్తారు. దీంతో పాటుగా మరీ ముఖ్యంగా పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఉమ్మడిగా కలిసి ముందుకు వెళ్ళాలి. పార్టీ మేనిఫెస్టోని వీలైనంత త్వరగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరణకు సాధ్యం కాదు కాబట్టి మన పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన తరఫున అటు వామపక్ష నేతలకు చెప్పబోతున్నారు. ఈ రోజు ఈ భేటీలో మాత్రం వాళ్ళు కోరుతున్నన్ని సీట్లు ఇవ్వకపోయినప్పటికీ ఒక 5-6 తగ్గినా కూడా ఖచ్చితంగా ఇవాళ సీట్ల విషయంలో మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. Please subscribe New Waves.